నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మనుశ్రీ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి రుచికరమైన స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫుల్ కొబ్బరికాయ తీసుకోవాలి, పైన బ్రౌన్ పార్ట్ పీల్ రిమూవ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బౌల్లో వేసుకోవాలి. ఈ మాదిరిగా గ్రైండ్ చేస్తే చాలు. ఇలా ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు అటుకులు వేసుకోవాలి. దోరగా వేయించుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ఉండాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో సైడ్ పెట్టుకోవాలి. వేయించి సైడ్ పెట్టిన అటుకులు చల్లారిపోయింది. మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం రవ్వ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ మాదిరిగా ఉంటే చాలు, మరీ పిండిలాగా కాకుండా ఇలా రవ్వలాగా ఉంటే చాలు. ప్లేట్లో వేసుకొని సైడ్ పెట్టుకోవాలి. అదే మిక్సర్ జార్లో పల్లీలు వేసుకొని అది కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాదిరిగా ఉంటే చాలు. అటుకుల పొడిలో కలుపుకొని రెండు ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టీ స్పూన్ జీడిపప్పు, 2 టీ స్పూన్ బాదము బాగా దోరగా వేయించుకోవాలి. 2 టీ స్పూన్ కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక టర్న్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్లో 1/4 బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే 1.5 వేసి ఇందులోనే 1/2 కప్పు నీళ్ళు వేసుకొని పాకానికి ప్రిపేర్ చేసుకుందాం. అప్పుడు తినేవారైతే లేక పాకం సరిపోతుంది, లేదు స్టోర్ పెట్టుకోవాలనుకుంటే ముదిరి గట్టి పాకం కావాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. మనకి లేత పాకం సరిపోతుంది, అప్పటికప్పుడు చేసుకుంటాను కాబట్టి లేత పాకం ఉంటే స్టిక్గా సరిపోతుంది. ½ టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి. నేను వేసాను, వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇలా కలుపుకుంటూ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, అటుకుల పొడి, కొబ్బరి పొడి ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. 2-3 నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు వేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందండి లడ్డూలు. ఇంత తొందరగా ఈజీగా చేసుకోగలిగే అటుకుల లడ్డు చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.